మనది హైందవ ధర్మం. మనమంతా హైందవులం, హిందువులం. మనం చెప్పుకోవలసినటువంటి ధర్మం ఏంటంటే హైందవ ధర్మం. మనది హిందూ మతం కాదు, మతమో కులమో వర్ణమో వర్గమో కాదు. మనదేంటి? మనమంతా హిందువులం, హైందవులం. కాబట్టి హిందుత్వాన్ని గౌరవించేటువంటి వాడు హైందవుడు. కాబట్టి ఆ హైందవ ధర్మాన్ని ఎవడైతే అనుసరిస్తాడో, హైందవ ధర్మంలో ఎవరైతే నడుస్తాడో వాడు సాక్షాత్తు భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరగలుగుతాడు. కాబట్టి ఈ యొక్క హైందవ ధర్మాన్ని అనుసరించటమే మన ధర్మం. కాబట్టి హైందవ ధర్మంలో మనకి చెప్పబడింది ఏంటంటే ఆ పెద్దలంతా కూడా ఎలా అనుసరించారో ఆ మార్గాన మనం అనుసరించినట్లయితే మనకి మంచి జరుగుతుంది అనేటువంటిది హైందవ ధర్మంలో చెప్పబడింది. ఇక్కడ రామచంద్రమూర్తికి మనం పట్టాభిషేక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ పట్టాభిషేక కార్యక్రమంలో మరి రామచంద్రమూర్తికి అందరూ కూడా మరి రాముడి యొక్క తత్వం గురించి తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇవాళ తెల్లారు లేస్తే టీవీలు పెడితే ప్రతి ఒక్కడు టీవీల్లో పురాణాలు చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. దీనికన్నా కూడా ఆ టీవీల్లో వినటం ద్వారా మంచి ఎంతైతే ఉందో చెడు దానికన్నా ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటే మనుషుల్లో రాక్షస భక్తి ఎక్కువైపోయింది మామూలు భక్తి కన్నా కూడా. ఈ రాక్షస భక్తి అనేటువంటిది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కేవలం కార్తీక మాసం 1 నెల రోజులు మాత్రమే పూజ చేస్తే భగవంతుడు కరుణిస్తాడు, మిగతా 11 నెలలు పూజలు చేస్తే భగవంతుడు కరుణించడు అనేటువంటి అజ్ఞానంలో, అవివేకంలో బతుకుతున్నారు రాక్షసులంతా కూడా. ఆ రోజు తెల్లవారుజాము 4 గంటలకు లేచి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర, వినాయకుడి దగ్గర, నంది దగ్గర, లేకపోతే ఇంకోటి దగ్గర దీపారాధన చేస్తే మోక్షం కలుగుతుందనేటువంటి ఆలోచన మిగతా రోజుల్లో ఎందుకు రాదు? భగవంతుడికి ఆ మాసం ఈ మాసం అని లేదు, ఏ మాసాలు లేవు. నువ్వు భక్తితో ఏ రోజును పూజించినా భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి నీలో కావాల్సింది అక్కడ భక్తి కావాలి. అంతేకాని రాక్షసత్వంగా టీవీలో వాడు ఇవాళ పద్మవత్తులోకి వెలిగించమన్నాడు, బియ్యపిండిలో పెట్టమన్నాడు, లేకపోతే ఏదో తామర పూలో పెట్టమన్నాడు అని చెప్పని ఆ కొట్లమ్మడి తిరిగి నానా రకాలైనటువంటి తైలాలు తీసుకొచ్చి ఆ గొళ్ళల్లో పెట్టి విగ్రహాలు తగలబెట్టి, విగ్రహాల దగ్గర దేవుళ్ళు తగలబెట్టి వీటన్నింటిని తగలబెడుతున్నారు. రాక్షస భక్తి ఎక్కువైపోయింది. ఈ రాక్షస భక్తిని పోగొట్టాలంటే ఇట్లాంటి రాముళ్ళు కలియుగంలో మనిషిలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టాలంటే ఒక్క రామచంద్రమూర్తి చాలుడు. లక్షల కొద్ది రాముళ్ళు వచ్చినా కానీ మనిషిలో ఉన్నటువంటి రాక్షసత్వం పోదు. ఆ రోజుల్లో త్రేతాయుగంలో రావణుడు అనేటువంటి 10 తలల్లో కూడినటువంటి రాక్షసుల్ని చంపడానికి, వారి పరివారాన్ని చంపడానికి ధర్మపరాయణుడైనటువంటి రామచంద్రమూర్తి ఒక్కడే సరిపోయాడు. వెనకాలన్నటువంటి వారందరూ కూడా సహకరించారు. కానీ ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి రాక్షసత్వం చచ్చిపోవాలంటే 1,00,000 మంది రామచంద్రమూర్తులు వచ్చినా, 1,00,000 మంది వానర పరివారం వచ్చినా మనిషిలో ఉన్నటువంటి ఒక్క రాక్షసత్వాన్ని చంపలేడు. ఎందుకంటే మనిషిలో రాక్షస భక్తి పెరిగిపోయింది, దైవ చింతన అనేటువంటి తగ్గిపోయింది. వాడెవడో ఏదో చేశాడు, మనం కూడా వాడితో పాటు చెయ్యాలనే ఆలోచన తప్పితే నీ అంతన నువ్వు దేవాలయానికి వెళ్ళి ఈ రోజు నేను దేవాలయానికి వెళ్ళాలి అనే ఆలోచన రావట్లా. వాడు పక్కనోడు వెళ్ళాడంటే ఇవాళ తెల్లారి పొద్దున్నే ఇంకో పంతులు గారిని కనుక్కొచ్చి వాడు ఏదో చేస్తున్నాడండి, నేనేం చేస్తే ఏమొస్తుందని చెప్పని వాడి మీద ఉన్న యావతో అడుగుతున్నారు తప్పితే నీ అంతా నువ్వు బాగుపడటానికి ఏం చెయ్యాలో నువ్వు అడగట్లా. ఆ ఆలోచన మనిషిలో వచ్చిన రోజే బాగుపడతాడు. పక్కనోడు గురించి ఆలోచించకుండా, పక్క యావలు లేకుండా నీ అంతన నువ్వు ఎప్పుడైతే ఆలోచించుకోగలుగుతావో అప్పుడే నువ్వు మనిషి అవుతావు, నువ్వు దానవుడు అవుతావు. ఆ దానవుడు ద్వారా దేవుడు అవుతావు. నీలో దానగుణం లేనప్పుడు, మనిషి యొక్క లక్షణాలు లేనప్పుడు, రాక్షసత్వం పెరిగినప్పుడు, నీలో దానగుణం రానప్పుడు, ఈ మనిషి ఎప్పుడైతే రాక్షసత్వాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉంటాడో అప్పుడు దానగుణం రాదు, దైవగుణం రాదు. దాన ధర్మాలు చేసే ప్రతి ఒక్కరూ దేవుడు కాదు. వాడు ఏదో కారణం చేత దానం చేయొచ్చు. దానం చేసిన ప్రతి ఒక్కటి దైవత్వానికి చెందినటువంటిది కాదు. మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా నిశ్చలమైనటువంటి భక్తితో చేసేటువంటి దానమే దానం. దానికి పేరు అక్కడ రాయాల్సిన అవసరం లేదు. 516 రూపాయలు ఇస్తాడు, లేకపోతే 116 రూపాయలు ఇస్తాడు. గుడి దగ్గరకు వచ్చి ఆ గుడి పక్కన ఉన్న గోడకి నా పేరు రాయలేదండి అని చెప్పని పంతులు గారి మీద, కమిటీ వారి మీద తగాదాలు పెట్టుకుంటారు. నువ్వు ఇచ్చే 116 రూపాయలు నీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. పక్కనోడికి తెలియాలి, ఊరందరికీ నువ్వు 116 ఇచ్చిన సంగతి. 116 ఇచ్చిన సంగతి ఎవరికి తెలియక్కర్లా. భక్తిపూర్వకంగా నువ్వు ఇచ్చావు, నీలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకుంటానికి నువ్వు ఇచ్చావు. భగవంతుడికి ఏదో 10 రూపాయలు ఇస్తే తులమో పొలమో భగవంతుడికి ఇస్తే, అందుకే కృష్ణ పరమాత్మ చెప్పాడు గీతలో,
పత్రం పుష్పం బలంతో ఇవన్నీ కూడా గోప్యంగా ఇవ్వాలి. ఎడం చేతికి ఇచ్చేది కుడి చేతికి, కుడి చేతికి ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా ఉండాలి. కుడి చేతితో ఇచ్చిన దాన్ని ఎడం చేతితో తుడిచేయాలి. అందుకే గోప్యంగా ఉండాలని చెప్పాడు పరమాత్మ. కాబట్టి ఈ పరమాత్మ చెప్పినటువంటి సూత్రాన్ని అందరూ అనుసరించాలి. ప్రతి ఒక్కళ్ళు టీవీ చూస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఎంతో మంది పెద్దవాళ్ళు వస్తుంటారు, వాళ్ళ మాటలు వింటారు. ఆంజనేయాచార్య గారు లాంటి వాళ్ళు ఎంతో మంది చెప్తూ ఉంటారు. అన్నమంది చెప్పినా కానీ మనిషిలో ఉన్నటువంటి ఆలోచన, వాడి నడవడిక, వాడి బుద్ధి, వాడి జ్ఞానం ఎక్కడ పోతుందో. ఇవాళ ఇక్కడ ఉన్నంత వరకు కాసేపు బాగుంటుంది, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కుడి చెవిలో విన్నది ఎడం చెవిలో నుంచి గాలి కొట్టి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది.